సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఎవడా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరి రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనేట్రా? నిత్యండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టానికి అనమాట నువ్వు. ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి నాకు ఇవ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పనిచేస్తాడండి? ఏంటి పులి అన్నారా? అన్నారండి. పులి అన్నారా? అన్నారండి. ఓరి నా మతిమరుపు మండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దామంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అడి వేస్తా. సార్ సార్ బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ 40 ఏళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్ ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి, 16 రోజులు తీసుకో, పెద్దనం పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతం అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటంటే అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప